వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఒక ముస్లిం యువకుడు హిందూగా నటిస్తూ ప్రేమ వివాహం పేరుతో హిందూ మహిళలను వలలో వేసుకుంటాడు. నా అబ్దుల్ వేరు అని తరచుగా అంటారు. కేరళ స్టోరీ వంటి సినిమాలు ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా జిహాదీ మత మార్పిడి కర్మాగారాలు ఎలా పనిచేస్తున్నాయో చూపిస్తుంది. 2025లో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి ఇలాంటి మతి మార్పిడి ముఠా కేసు బయటపడింది. అక్కడ ఈ కథ ప్రారంభమవుతుంది. మొరాదాబాద్ చెందిన వితంతు సీమా అగర్వాల్ కు 2 చిన్నపిల్లలున్నారు. ఆమె భర్త మరణం తర్వాత ఆమె వారిని ఒంటరిగా పెంచుతుంది. ఒకరోజు సీమకు తప్పుడు నెంబర్ నుండి కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను తాను రాజ్ ఠాకూర్ అని పరిచయం చేసుకున్నాడు. ప్రారంభంలో వారు సాధారణ సంభాషణలో పాల్గొన్నారు. కానీ తర్వాత వారు రోజు మాట్లాడటం ప్రారంభించారు. ముస్లిం రాజ్ క్రమంగా సీమా నమ్మకాన్ని పొందాడు. ముస్లిం యువకుడు హిందూగా నటిస్తూ సీమతో కలిసి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేసి హారతిచ్చి నవరాత్రి శివరాత్రి సమయంలో ఉపవాసాలు పాటించి ఆమెను వలలో వేసుకున్నాడు. ఒకరోజు ముస్లిం యువకుడు సీమాను హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నాడు. వారు కలిసి జీవించడం ప్రారంభించారు. సుమారు 2 సంవత్సరాల తర్వాత సీమా ముస్లిం రాజ్ ఠాకూర్ తో కలిసి తన గ్రామానికి వెళ్ళినప్పుడు ఆమె ప్రపంచం తక్షణమే మారిపోయింది. ఆ రోజు రాజ్ ఠాకూర్ అసలు పేరు ఇక్రార్ పాషా అని సీమాకు తెలిసింది. అతనికి అప్పటికే వివాహం అయింది, 4 పిల్లలున్నారని. అప్పటి నుంచి సీమా బయటకు మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు జిహాదీ ఇక్రార్ ఆమెను ఇస్లాం మతంలోకి మారమని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. సీమాను ప్రార్థన చేయమని బలవంతం చేశాడు. గొడ్డు మాంసం తినమని, మతం మారడానికి నిరాకరిస్తే చంపేస్తామని బెదిరించారు. సీమా నిరసన వ్యక్తం చేసినప్పుడు ఇక్రార్ అతని భార్య సోదరులు ఇస్తార్, రాజా జర్దార్ ఆమెపై అత్యాచారం చేశారు. ఈ సంఘటన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో జర్నలిస్ట్ సుబీ విశ్వకర్మ షేర్ చేశారు. అతను బాధితురాలతో ఫోన్లో మాట్లాడి సంఘటనను ప్రపంచానికి అందించారు. చివరి ప్రశ్న: మన సోదరీమణులు కుమార్తెలు సురక్షితంగా ఉన్నారా? మన సోదరీమణుల కుమార్తెల నమ్మకంతో మరొకరు అబ్దుల్ ఆటాడుకుంటున్నారా? మీరే చెప్పాలి మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.